దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాము. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కానుపుత్రుడు మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి అందుని బట్టి కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు మొరపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనము. కీర్తనలు 101, 6 అండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగురు. ఎవరి కోసం కనిపెడుతున్నానండి? నమ్మకస్తులైన వారి కోసము కనిపెడుతున్నారు. ఎలాగా? నిర్దోషమైన మార్గంలో నడిచేవారు పరిచారకులు అవుతారంటండి. ఇక్కడ మనం చూసుకుంటే మొదటిగా నమ్మకస్తులు, పరిచారకులు. ఎవరు నమ్మకస్తులుగా ఉంటారు అంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, ఆయన యొక్క దేశంలో, ఈ దేశంలో మనము నివసించే వారంగా ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలంటే, నమ్మకస్తులుగా ఉండే వారి కోసము ఆయన కనిపెట్టుచున్నాడు. ఈ కీర్తన రచించింది దావీదండి. అయితే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడండి. నమ్మకత్వము కలిగి నీవు జీవిస్తున్నావా? నమ్మకత్వం వలన ఏంటంటే, నమ్మకంగా ఉండేవానికే కదా ఎవరైనా ఏదైనా చెప్తారు. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, అంటే మీకు ఒక ఉదాహరణ. ఒక పని చేసే వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ యొక్క యజమాని ఏం చేస్తాడండి? నమ్మకము ఉంటే పనివాని మీద అంతా విడిచిపెట్టి వెళ్తాడు. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, బైబిల్లోనే ఉంది కదా, మరి ఒక యజమాని తన దాసులకు ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఆ ముగ్గురికి కూడా ఒకరికి 1 తలాంతు, ఒకడికి 5 తలాంతులు, ఒకరికి 10 తలాంతులు ఇచ్చినప్పుడు దూరదేశము పోయి తిరిగి వచ్చేటప్పటికి 10 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేస్తాడండి? దాన్ని రెట్టింపు చేస్తాడు. 20 తలాంతులు చేస్తానని చెప్పి. 5 తలాంతులు తీసుకునేవాడు ఏం చేస్తాడండి? దాన్ని 10 తలాంతులు చేశాడు. మరి ఈ 1, 2 కింద తీసుకున్నాడు కదా, మరి 1 తలాంతు తీసుకున్నప్పుడు 2 తలాంతులైనా చేయాలి కదా. అయితే ఇతను ఏమని చెప్తున్నాడు? నీవు చెడ్డవాడివి, నీవు ఇలా అలా అంటూ దూషించడమే కాకుండా నీవు విత్తని చోట కోయవాడును అలాగా చెబుతూ ఏం చేస్తాడంటండి, నీవిచ్చిన ఈ తలాంతుని నేను తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పాతిపెట్టాను, ఇదిగో నీ సొమ్మని తీసుకొచ్చి ముఖం మీద కొట్టినట్టుగా పెట్టేశాడు. అయితే ఆ యజమాని అంటున్నాడు, నేను చెడ్డవాడినని నువ్వు అనుకుంటున్నావు కదా, మరి నా దాన్ని వడ్డీకి ఇవ్వచ్చు కదా, నేను అక్కడ వడ్డీ అసలు కూడా తీసుకుంటాను అన్నప్పుడు అతను మాట్లాడలేకపోయాడండి. మరి ఆ ధనాన్ని ఏ రూపంలోనూ కూడా ఉపయోగించలేకపోయాడు. కనుక ఆ యొక్క ఎవరైతే సోమరిగా ఉన్నాడో అతని దగ్గర నుంచి ఆ తలాంతు తీసుకుని ఆ 20 తలాంతులు ఎవరైతే సంపాదించారో అతనికి ఇచ్చివేయబడింది. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడిని అనేకమైన వాటిపైన నియమించాడు. కొద్దిగా 5 తలాంతుల వ్యక్తి 10 తలాంతులు సంపాదించినప్పుడు అతన్ని కూడా అతని సామర్థ్యం చొప్పున నియమించడం జరిగింది. అయితే ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడండి? తను రెట్టింపు చేయలేదు, అలాగని ఏదో ఒక దానిలో పెట్టలేదు. ఎటూ కాకుండా ఉంచి యజమాని ఇచ్చింది యజమానికి ఇచ్చేశాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డ, నమ్మకత్వం కలిగి ఉండండి, ప్రయత్నించండి, దేవునిలో నమ్మకత్వం కలిగి ఉండాలండి. అయితే ఆయన మార్గము నిర్దోషమైన మార్గంలో నడవాలి. నిర్దోషమైన మార్గము అంటే ఏంటంటే, ఈ పాపము చేయకుండగా పరిశుద్ధత కలిగి జీవించడము నిర్దోషత్వము అండి.
ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, నిర్దోషత్వమైన మార్గంలో మనం నడవాలి. ఆయనకు కనిపెట్టుచున్నాడు మన కోసమే. దినమంతయు నా చేతులు చాపి ఉన్నాను మీకోసము అని దేవుడు సెలవిస్తున్నాడు కదండి. మరి మన కోసం ఆయన చేతులు చాచి వేచి ఉన్నారండి. అయితే ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఈ క్షణమే మీరు మీ యొక్క గృహములో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో అక్కడ మోకాళ్ళేసి ఒక తల్ల వంచి ప్రార్థన చేస్తే, ప్రభువా అని ప్రార్థిస్తే చాలు, ఆయన పలికే దేవుడండి. మనుషులు మీకు పలకకపోవచ్చేమో కానీ దేవాతి దేవుడిని నీ మనస్ఫూర్తిగా పలకరిస్తే, ప్రభువా అని పిలిస్తే ఆయన పలికే దేవుడండి. సమీపముగా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయనేనండి. ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము, నేనే మొదటివాడును నేనే కడపటివాడిని అంటున్నాడు. నమ్మకత్వము కలిగి జీవించాలి, నిర్దోష మార్గంలో మనం నడవాలి. ఆయన కనిపెట్టుచున్నాడండి మన కోసమే. ఆయన కనిపెట్టుచున్నాడు కాబట్టి ఆయన కనిపెట్టినప్పుడు మనల్ని ఆయన చూచే విధంగా ఉన్నప్పుడు మనము కూడా ఆయన చూచే వరంగా ఉండాలండి. ఆయన మార్గాలు నడిచేవారిగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.